it in Missouri when they join the service, and we also use it in our institute. So it also, in a way, incorporates the essence of Gita, of Dharmata Dhir. Thank you. ధన్యవాదాలండి. చాలా అద్భుతమైన వీడియో, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇప్పుడు మనం ఒక సార్ వీడియో ఆఫ్ చేశారు సార్, ఇప్పుడే చేశాను. వీడియో ఆఫ్ చేశాను సార్. ఒక 10-15 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి వెళ్దాం సార్, విత్ యువర్ పర్మిషన్. కానీ ప్లీజ్. ఎవరైనా సార్ని క్వశ్చన్ అడగాలనుకుంటే మీరు రేజ్ హ్యాండ్ క్లిక్ చేయండి. మోర్ అనే ఆప్షన్లో రేజ్ హ్యాండ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టుంటే మీ ఇక్కడ నాకు తెలుస్తుంది, వారిని లైవ్లోకి తీసి సార్తో క్వశ్చన్ అడిగిపోయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, పని గారు అడగండి, అన్మ్యూట్ చేసుకోండి. పని కుమార్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం, చెప్పండి పని కుమార్ గారు. ఇన్ కేస్ మీరు చెప్పిన ఎంపతి అనేది సివిల్ సర్వెంట్స్ అప్రైజల్ లో ఒక పార్ట్ గా తీసుకుని ఉంటే దాన్ని ఏమైనా జడ్జి చేసే అవకాశం లేదా దాన్ని నిజంగా తీసుకోవడానికి ఏమన్నా పారామీటర్స్ ఏమన్నా ఉండి ఉంటే మీ కామెంట్ సార్. ఆల్రెడీ ఉందండి మన యాన్యువల్ పార్ అని అంటారు, పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని. దాంట్లో ఒక కాలం ఉంటుంది, వాట్ ఈస్ హౌ హీ రెస్పాండ్స్ టు ది ఫీలింగ్స్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్, డౌన్ ట్రాడన్, అది ఒక కాలం ఉంటుందండి. హౌ ఎంపతి గురించి దాని హీ ఈజ్ జడ్జ్డ్, హీజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది పువర్. సో ఈ సర్వీస్ ఒక ప్రో పువర్ సర్వీస్గా ఉండాలని ప్రభుత్వం ఉద్దేశం. ఎందుకంటే ఐ యూస్ టు టెల్ మై ట్రైనీస్ దట్ you are the Supreme Court for the poorest man. The rich man can go beyond you. When the poor man comes to, let us say, sub-collector. When I was sub-collector Bhadrachalam, an advocate used to tell, sir, you are the Supreme Court for this poor tribal. The rich man can go up to Supreme Court, but for him, you are the Supreme Court. So you need to take that pro-poor attitude all yours in your service. Thank you, Andi Manikumar garu. I hope that answers your question. Okay, sir. And I request Kankaratnam garu. Kankaratnam garu adagandi mama. మీ ఆడియో అన్మ్యూట్ చేయండి. 1 minute మీరు ఆగండి. ఇప్పుడు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయాలి. పైన ఉంటుందండి, పైన ఉంటుంది చూడండి. Yes. Am I audible, sir? Yes. Adagandi. Namaste. Namaskar sir, for your wonderful lecture and your words. Human service is the essence of civil services. It's a real. I'm very impressed with that wording, sir. Nowadays, ఇప్పుడు ఏమైందంటే మనకి పోస్ట్ బ్రిటిష్ పాలన తర్వాత మనము సంస్కృతిని మర్చిపోయాము ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో. అలాగే ఇంగ్లీష్ ట్రెడిషన్ కూడా మనం బాగా అడాప్ట్ చేసుకున్నాము. అది ఎలా వచ్చిందంటే ఇండివిజువలిజం బాగా దాని మీద ఇండివిజువల్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఒక బానిసత్వం నుంచి మనం వచ్చేసాం. కానీ టూ మచ్ పొజెసివ్ ఇండివిజువలిజంలోకి వచ్చేసింది. ఈవెన్ లేడీస్ కూడా ఫెమినిజం హ్యాస్ టర్న్డ్ ఇంటూ నార్సిజం టు ఎక్స్టెంట్కి వెళ్ళిపోయాము. అట్లాంటి స్టేజ్లో ఉన్నాము. రిలీజియన్ యూనిటీగా ఉన్న ఇంటిగ్రిటీగా ఉన్న రిలీజియన్ ఫ్రాగ్మెంటెడ్గా అయిపోయింది, ఫెనటిజంగా మారిపోయింది. సో హౌ బెస్ట్ వీ కెన్ ట్రైన్ పీపుల్. ఈవెన్ ఫ్యామిలీలోనే మన పిల్లల్ని మనం ట్రైనింగ్ చేయలేకపోతున్నాము. కొంచెం మాకు సింపుల్గా మెసేజ్ ఇవ్వగలరా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. సో ఇప్పుడు పరిస్థితి చూస్తే బ్రిటిష్ వాళ్ళు చేసిన మెకాలే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఒక క్లరికల్ స్టాఫ్ తయారు చేయడం, వాళ్ళు లెక్కలు చేయడానికి కానీ వాళ్ళు రెవెన్యూ ఆదాయం చూడడానికి కానీ. అందుకే కలెక్టర్ పోస్ట్కు యాక్చువల్ పేరు కలెక్టర్ ఆఫ్ రెవెన్యూస్. సో బట్ కానీ ఆ పేరు అట్లా ఇంకా నడుస్తూనే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. ఒక మైండ్ సెట్ మార్చడం చాలా ఇంపార్టెంట్. అదే సర్దార్ పటేల్ గారు బిగినింగ్లో చెప్పినారు, ఈ సర్వీస్ ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఆ పరిస్థితిలో ఇండియా ముక్కలకి ఉన్నాయి. ఒక 500 కింగ్డమ్స్ ఉన్నాయి ఇండియాలో. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా కొరకు ఆల్ సర్వీస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. సర్దార్ పటేల్ గారు అందుకే ఈ సర్వీస్ ఉంచాలని చాలా మంది చెప్పినారు. ఏమిటంటే ఈ సర్వీస్ వద్దు, ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్ లైక్ మన ఏపీలో
మన PCS స్టేట్ సర్వీస్ ఆఫీసర్ ఉంటారు. కానీ నేషనల్ యాటిట్యూడ్ ఉన్న ఒక ఆఫీసర్ వస్తే వేరే విధంగా చూస్తారు ప్రాబ్లంకు, అవుట్ సైడర్గా వేరే విధంగా చూస్తారు. ఆ దృక్పథంతో సర్దార్ పటేల్ గారు యాజ్ ఎ సిమెంటింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఏ సొసైటీ, ఇన్ ఏ కంట్రీ విచ్ వాజ్ హూజ్ ఇంటెగ్రిటీ వాజ్ అండర్ థ్రెట్. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినప్పుడు 560 odd kingdoms were there in our country, independent country. హైదరాబాద్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఆ పరిస్థితిలో ఇలాంటి ఒక సర్వీస్ ఉంచడం చాలా ఇంపార్టెంట్ విషయం. కానీ ఆయన గుర్తించారు దట్ కలోనియల్ లెగసీ నుంచి బయటపడాలి మనం, ఆ స్లేవిష్ మైండ్ సెట్ ఇంకా ఉండకూడదు, మనం ప్రజాసేవకుగా మార్చాలి, చేంజ్ ఏజెంట్గా మార్చాలి, ప్రతి సివిల్ సర్వెంట్ ఒక చేంజ్ ఏజెంట్గా మార్చాలి. సో ఆ దృక్పథం కొంతవరకు మనం చేయగలిగాం. కానీ ముఖ్యంగా మన ట్రైనింగ్ సిస్టంలో కానీ, మన మైండ్ సెట్లో కానీ, మన ఎగ్జామ్ పద్ధతిలో కూడా అది ఇంకా పూర్తిగా చేయలేకపోయినాం. బహుశా ఈ కొత్త విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా అది కొంత దానికి చేంజ్ వస్తుందని ఆశిస్తాం. కానీ చాలా అందరూ ఆలోచించిన విషయం, మనం ఇండియన్ కల్చర్ గురించి కానీ, సంస్కృతం గురించి కానీ ఈ ఆసక్తి ఉన్నా మనం ప్రోత్సహించలేకపోతున్నాం. సో అది అందరూ ప్రయత్నం చేసుకొని, ఇది ఒక్కరే చేస్తే సరిపోదు. ప్రతి ఒక్కరూ మన ఇండియన్ భారతీయ తత్వం గురించి కానీ, సంస్కృతం గురించి కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తే సాధించగలుగుతాం తప్పకుండా. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. గోపకృష్ణ గారు అన్మ్యూట్ చేయండి. నమస్కారం అండి అందరికి. గోపాలకృష్ణ గారు, నేను పంచాయతీరాజ్ ఇంజనీర్ గా వర్క్ చేసి ఒక 39 years వర్క్ చేసి రిటైర్డ్ అయ్యాను లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఆచార్య గారు చెప్పింది చాలా వాస్తవానికి చాలా కృష్ణ దగ్గర. గారు సార్ మీరు క్వశ్చన్ అడగండి, ఎందుకంటే సార్ వాల్యుబుల్ టైం మనకు. మీరు ఎక్కడ పనిచేశారండి గోపాలకృష్ణ గారు? ఏ జిల్లాలో పనిచేశారు? నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ లో చేశాను సార్, ఓకే, పంచాయతీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో. ఇవి అప్పుడు మనం చేయాలనుకున్నవన్నీ చేస్తూ ఉన్నా కూడా మనకు పై అధికారుల వల్ల కొంత భయంతో పూర్తిగా మానవ సేవ చేయలేకపోయాం. అదేనమాట. ఇప్పుడు మనం అయిపోయిన తర్వాత ఈ సంస్కృత భారతి వాళ్ళు ఇటువంటి ఇవన్నీ ఇంటూ ఇటువంటి ప్రోగ్రాంలు పెట్టి మనం చాలా కోల్పోయామని నేను అనుకుంటున్నాను. నాది ఏమీ లేదు సార్, రిక్వెస్ట్ ఏంటంటే 10th class ఇంటర్మీడియట్ అప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ కంపల్సరీగా కనుక పెడితే వాళ్ళకి ఫ్యూచర్ లైఫ్ ఎలా లీడ్ చేయాలా, ఎలా గడపాలా, ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలా, మన కంట్రీ కోసం ఏం చేయాలనేది వాళ్ళకి వస్తుంది ఒక అవగాహన. అదే విధంగా అంటే ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది మంచి స్టేజ్ అని మీకు తెలిసిన విషయమే. అదే విధంగా తర్వాత ఇప్పుడు మ్యారేజ్ అప్పుడు కూడా కొంత చెప్పగలిగినప్పుడు కనుక ఉంటే ఈ విధంగా ఏదో దేవుడి దగ్గర రమ్మంటాము అవి చేయటం చేస్తున్నారే కానీ ఏంటి అనేది తెలుసుకునేది కూడా అవగాహన ఉంటుంది. ఒక మిడిల్ ఆఫ్ ద లైఫ్ లో కూడా మనకి ఇటువంటి క్లాసులు ఎన్నందువల్ల ఏం చేయాలనేది ఉంటుంది. అప్పుడు ఎప్పుడో హరికథలు ఉండేవి, కొంతవరకు ఉన్నాయి, ఇప్పుడు అవి లేవు. ఈ కరోనా ఒక రకంగా బ్యాడ్ అయితే ఇటువంటి కార్యక్రమాల వల్ల చాలా మటుకు తెలుసుకోగలిగాం నాలెడ్జి. అది సార్ అది ఈ విధంగా ఏమైనా ఎడ్యుకేషన్ పీరియడ్ లోనే ఆ స్టేజ్ లో గనక వీళ్ళకి గనక ఇంట్రడక్షన్ క్లాసెస్, ట్రైనింగ్ ప్రోగ్రాము, ఒక జాబ్ కు జాయిన్ అయ్యేటప్పుడు మీరు సివిల్ సర్వీస్ లో ఏ విధంగా అయితే పోయారో, నా దగ్గర కూడా కొంతమంది వచ్చి జడ్జెస్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. వాళ్ళు ఒక వారం రోజులు కూర్చొని ఎట్లా ఏమి అన్ని తెలుసుకొని రాసుకున్నారు, సక్సెస్ అయిపోయి కూడా ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఎటువంటి ప్రోగ్రామ్స్, కోర్సెస్ బై ఫోర్స్ గా ఉపయోగిస్తే ఎడ్యుకేషన్ లో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సార్. చాలా మంచి సలహా అండి గోపాలకృష్ణ గారు. నిజంగా ప్రతి ఒక్కరు సర్వీస్ జాయిన్ అయినప్పుడు లాట్ ఆఫ్ ఐడియలిజం విల్ బి దేర్ ఇన్ హిమ్. హౌ టు కీప్ దట్ స్పిరిట్, దట్ ఐడియలిజం అలైవ్ త్రూ అవుట్ ఈ సర్వీస్ అని, దట్ ఈస్ ద ఛాలెంజ్ అండి. పర్టికులర్లీ సివిల్ సర్వీస్ లో ఒక ఫస్ట్ 5-6 years చాలా జోష్తో, చాలా ఉత్సాహంతో పనిచేస్తారు. కానీ గ్రాడ్యువల్ గా ఏలినేషన్ వచ్చేస్తుంది. ఈ మనకు ఎందుకు చేయాలి, రిస్క్ ఎందుకు తీసుకోవాలి, మనం ఎందుకు ఈ ప్రయత్నం చేయాలి, మనం నా సర్వీస్, నా పోస్ట్, నా కుర్చీ కాపాడితే చాలండి. అది చాలా మందికి ఒక కాంప్లసెన్సీ, ఏలినేషన్ వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఒక డిఫరెంట్ స్టేజెస్లో ట్రైనింగ్ చేసుకొని, అదేవిధంగా పాఠ్యక్రమంలో కూడా సిలబస్లో మీకు చెప్పినట్టు 10th తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఒక పర్టికులర్ మనకు ఏదో అప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ నాన్ డీటెయిల్డ్ అని వేరే చార్ల్స్ డికెన్స్ బుక్స్ కానీ ఇవన్నీ ఉండేవి.
ఒక గీత మీద బుక్ పెట్టగలితేనే బాగుంటుంది. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్ట్ పెట్టి పెడితేనే బాగుంటుంది. సంస్కృతం చాలా మంది నేర్చుకుంటున్నారు, మార్క్స్ వరకు నేర్చుకుంటున్నారు, కానీ దానికి తర్వాత పర్సూ చేయడం లేదు. ఎగ్జామ్లో రాసి మంచి మార్క్స్ వస్తాయని చెప్పి సంస్కృతం తీసుకుంటారు, కానీ తర్వాత అది హౌ టు స్పీక్ ఇన్ సంస్కృత్ అది నేను కూడా చేయలేకపోతున్నాను. అది నాకు చింతిస్తున్నాను. నేను 10th వరకు సంస్కృతం చదివాను. నా తాతగారు సంస్కృతంలో పండితుడు, హీ వాజ్ ది రాజగురు ఇన్ హిస్ కింగ్డమ్. కానీ ఒకప్పుడు ఇన్ఫాక్ట్ మై ఫాదర్ లెఫ్ట్ హిస్ హౌస్ బికాస్ హీ వాజ్ నాట్ అలౌడ్ టు లెర్న్ ఇంగ్లీష్. హీ లెఫ్ట్ టు బికమ్ అన్ ఇంజనీర్. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను, కానీ నేను కూడా సంస్కృతంలో మాట్లాడలేకపోతున్నాను. అదే మనకు ఇప్పుడు దురదృష్టకరం. సో మనం ప్రతి ఒక్కరు దానికి ఒక ఆలోచించి సంస్కృతం ఎట్లా పాపులరైజ్ చేయాలి, ఈ గీతాలో ఉన్న బోధనం, ఈ మెసేజ్ అందరికీ బాల్యం నుంచి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను ఏకీభవిస్తున్నాను. గోపాలకృష్ణ గారు, డస్ ఇట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్? పర్టికులర్లీ ఇంజనీరింగ్ రంగంలో కూడా చాలా ఇంపార్టెంట్. Engineers are the builders of the country, but none of them, many of them have given up that the pride, professionalism pride that we will build the country strong. మీ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ మన ఈ కంబైన్డ్ స్టేట్ లో తెలంగాణలోనే 46,000 ట్యాంక్స్ ఆర్ దేర్, స్మాల్ ఇరిగేషన్ ట్యాంక్స్. ఎంటైర్ స్టేట్ చూస్తే ఒక 2 లక్షల ట్యాంక్స్ ఉంటాయి. అవి కాలక్రమేణా because of lack of maintenance they become useless. So to revive those tanks, the engineers have to play a role. Government have to have a policy as they did for the mission Kakatiya here. Thank you, Gopalakrishna garu. Thank you. Now request Venkatesh Nizam. సార్ నమస్కారం సార్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేసినాను సార్. మీరు జీవితంలో అంటే 37 ఏళ్ల సర్వీసులో ఎన్నో క్రైసిస్లు చూచుంటారు. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు, రకరకాల సమస్యలు వచ్చినప్పుడు, ప్రజలు క్రైసిస్ లో ఉన్నప్పుడు మీరు ఎన్నోసార్లు హ్యాండిల్ చేసి ఉంటారు. మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మీరు జీవితంలో గీతను ఎన్నోసార్లు అన్వయించుకుంటూ అవలీలగా అలవోగా మీరు పోటీ చేసుకుంటూ పోయినారు. మీకు ఏదైనా పెద్ద క్రైసిస్ లో గీత నన్ను గైడ్ చేసింది అని చెప్పేది మీరు ఒక్క 2 నిమిషాలు చెప్తే మాకు ఇన్స్పైరింగ్ ఉంటుంది సార్. అప్పుడే ఎక్కువ యాక్చువల్లీ గీతా మీదనే, గతంలో గీతా మీద నాకు పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు గీతాయే, అప్పుడు లక్కీలీ నాతో ఒక సత్సంగం ఉండేది, అప్పుడు స్వామీజీ ఉండేవాళ్ళు, ప్రతి చాప్టర్ రోజు చదివేవాళ్ళని మనం అప్పుడు. సో ఆ గీతానే నాకు బలం ఇచ్చింది, మోరల్ స్థైర్యం ఇచ్చింది. ఉన్న క్రైసిస్ దాంట్లో ఏదో మంచి ఉద్దేశం ఉంది, భగవంతుడు ఏదో ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక మేబీ ఒక ప్రారంధం గత జన్మంలో ఏదో ఉంది, దానికి ఆ పాపం పోవాలి అని ఆ దృక్పథంతో నేను గీత చదివే డీటెయిల్గా గతంలో గీత పైగా చదివినాను, కానీ అప్పుడు క్షుణ్ణంగా చదవడానికి అది ఒక అవకాశం నాకు దొరికింది. గీతా జయంతి రోజున నేను ఒకసారి అక్కడ ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు నుంచి ఏకాదశి వ్రతం అని అప్పుడు నేర్చుకున్నారు, ఎట్లా చేస్తే ఏకాదశి వ్రతం ఎందుకు చేయాలని. అది ఒక 10 సంవత్సరం క్రితం అప్పుడు ఇస్కాన్లో వెళ్తే గీతా జయంతి రోజునే వెళ్ళాను అక్కడికి అనుకోకుండా. సో ఆ రోజు అక్కడ ఏకాదశి గురించి చెప్పినారు. సో ఆ సమయంలో నాకు ఉన్న క్రైసిస్లో గీతాయే నాకు కాపాడింది. గీతాలో ఉన్న మోరల్ స్థైర్యం, ప్రతి శ్లోకంలో ఉన్న ధర్మో రక్షతి రక్షత అని మెసేజ్, ఇప్పుడు కూడా నాకు ఆ మెసేజే నాకు మార్గదర్శకంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నగేష్ రెడ్డి గారు. అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే. హలో నగేష్ రెడ్డి గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. Your speech was precise but beautiful, sir. Sir, చాలా థాంక్స్ అండి. One question is, earlier this IAS called ICS. Why the name has been changed? What was the main criteria behind changing it, sir? అప్పుడు ఐసీఎస్ లో ఉన్నప్పుడు ఇట్ వాజ్ నాట్ ఒక ఐఏఎస్ కు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు పరిమితం కాదు. అప్పుడు జ్యుడిషియరీ కూడా దాంట్లో ఉంది. కొంతమంది ఐసీఎస్ ఆఫీసర్స్ దే యూస్ టు గెట్ సెలెక్టెడ్. ఇనిషియల్ గా 1765 లో ఓన్లీ బ్రిటిషర్స్ వర్ అలౌడ్ టిల్ అబౌట్ ఒక 100 years వరకు, 1862 వరకు ఓన్లీ బ్రిటిషర్స్ వర్ అలౌడ్ టు టేక్ ది ఎగ్జామ్. తర్వాత గ్రాడ్యువల్ గా ఓపెన్ చేశారు. సో ఐసీఎస్ చేరితే
యూ కెన్ బికమ్ ఏ జ్యుడిషియల్ ఆఫీసర్, యూ కెన్ బికమ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. చాలా తక్కువ పోస్టులు ఉండేవి. కానీ రాను రాను వెన్ ఇండిపెండెంట్ ఇండియా లో ఇలాంటి ఒక కంబైన్డ్ సర్వీస్ కన్నా ఒక్కొక్క భాగం చేస్తే స్పెషలైజ్ గా ఉంటుంది కొద్దిగా. యాజ్ ఇట్ ఈస్ సివిల్ సర్వీస్ ఒక జనరలైజ్ సర్వీస్. దాంట్లో ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ టేక్ ది ఎగ్జామ్, ఎనీవన్ కెన్ ఎంటర్ ది సివిల్ సర్వీస్. బట్ కొన్ని ఒక పోలీస్ లో సెపరేట్ కొన్ని ప్రొఫెషనల్ స్కిల్స్ కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ లో సెపరేట్ స్కిల్స్ కావాలి, కస్టమ్స్ లో సెపరేట్ స్కిల్స్ కావాలి. అది గుర్తించి ఐఏఎస్, రెవెన్యూ సర్వీస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, యాక్చువల్గా నిజంగా 3 ఆల్ ఇండియా సర్వీసెస్, ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అండ్ ఫారెన్ సర్వీస్ ఆల్సో. ఈ 4 నిజంగా ఆల్ ఇండియా సర్వీస్. తర్వాత అన్ని సెంట్రల్ సివిల్ సర్వీసెస్, ఐఆర్ఎస్ కానివ్వండి, ఐఆర్ఎస్, కస్టమ్స్ కానివ్వండి, పోస్టల్ సర్వీస్ కానివ్వండి, ఇలాంటి ఒక 30 దాకా సర్వీసులు ఉన్నాయి. సో దట్ ఈస్ హౌ ది ఐసిఎస్ బికేమ్ ఐఏఎస్ అండ్ అదర్ సర్వీసెస్. Okay, thank you. Thank you, sir. Thank you. I request భగవతుల కుటుంబ శాస్త్రి. సార్ నమస్కారం సార్. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం సార్. సార్ ప్రత్యేక నమస్కారం సార్. మీ చెప్పిన దాంట్లో చాలా ఇన్స్పైరింగ్ గా మాకు విషయాలు తెలిసాయి. ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ సర్వీస్ లో కానీ మిగతా వేరు వేరు ప్రైవేట్ సర్వీస్ లో కానీ చేస్తూ యూత్ ఎడ్యుకేట్ అయ్యి కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడ్ యాజ్ డిప్యూటీ డైరెక్టర్, రిటైర్డ్ యాజ్ డిప్యూటీ డైరెక్టర్, హ్యావింగ్ స్టార్టెడ్ యాజ్ లెక్చరర్. సో మాలాంటి వాళ్ళకి ఒక మంచి మార్గదర్శనం మీ నుంచి వినాలని ఉంది సార్. ఏంటంటే బిఆర్ఎస్ కానీ నా ఎన్జిఓ ద్వారా కానీ చాలా ఇన్స్పైరింగ్ గా కొన్ని ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఇక్కడ మొదలు పెట్టేందుకు ప్రాబ్లం ఉంటుంది చేయాలని దాని విషయంలో. మనకు చాలా మంది యూత్ రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ చాలా మంది ఉంటారు, రిటైర్డ్ ఫోర్స్. బట్ మాకు నుంచి వినాలని ఉంది. ఒక చిన్న రెండో మాట ఏంటంటే, so I want to use this occasion to express my thanks for Srimati Acharya garu. She has helped a lot. She was exemplary, very inspiring, very dynamic officer. We want to extend thanks to you, sir. నమస్కారం. నేను కన్వే చేస్తానండి. ఆమె ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పనిచేసింది. ఐఎమ్ రిటైర్డ్ యాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్. మీరు చెప్పిన ప్రకారంగా శాస్త్రి గారు, మీరు అంటే ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత యు ఆర్ ఏ ఫ్రీ పర్సన్, యూ కెన్ చూజ్ ఎనీ గుడ్ ఫీల్డ్, వెదర్ ఇట్స్ ప్రజ్ఞా భారతి, సంస్కృత భారతి, ఏది మీకు నచ్చుతుంది, ఏ కార్యక్రమంలో ప్రజాసేవ చేయగలుగుతారు, అది దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ యూ, యూ కెన్ డూ ఇన్ ఎనీ సర్వీస్. అప్పుడు మీ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నప్పుడు మీ ఏ పోస్ట్ లో పనిచేస్తారో అది ప్రభుత్వం డిసైడ్ చేస్తారు. కానీ అది ఆ పరిమితి, ఆ లిమిట్ మీకు లేదు. ఇప్పుడు యూ కెన్ డూ ఎనీ గుడ్ వర్క్ ఇన్ ఎనీ ఫీల్డ్. సో ఆ ఫ్రీడమ్ మీకు ఉంది. థ్యాంక్ యూ అండి శాస్త్రి గారు. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ అలాట్. రిక్వెస్ట్ ప్రోగ్రామ్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్కారం. తర్వాత మీరు ఒక చిన్న సూచన, వీడియో ఆన్ చేసి ఉండకపోతే. సివిల్ సర్వీస్ అంటారు కానీ మీ భాష విన్నాక అంటే బాగా దగ్గర అయిపోయారు అనమాట. మీ భాష అలా ఉంది, మనసుకు దగ్గర అయిపోయారు. అయితే నేను అడిగేది ప్రశ్న ఏంటంటే, ఒక మినిస్టర్ ఐఏఎస్ ఆఫీసర్ కి అవార్డు ఇస్తున్నాడు కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మినిస్టర్ కి, అంటే ఒక రాజకీయ నాయకుడు అవార్డు ఇచ్చే రోజులు వస్తాయా? అది అవార్డు ఎవరికి ఎవరు ఇవ్వలేరండి. నిజమైన అవార్డు భగవంతుడు మానవుకి ఇవ్వాలి. సో మీరు బాగా సేవ చేశారని చెప్పి రాజకీయ నాయకులకి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ అవార్డ్స్ అన్ని క్షణికం అండి. ఈ రోజు అవార్డ్స్ ఇస్తారు, రేపు ఏదో తిడతారు. సో ఈ అవార్డు గురించి పెద్ద పట్టించుకోవడం అనవసరం. ఎవరికి ఏమి అవార్డు ఇచ్చారు. నా పాయింట్ అది కాదు. ఐఏఎస్ ఆఫీసర్లు కొంచెం పై స్థాయిలో ఉండేటట్టుగా, రాజకీయ నాయకులు కొంచెం కింద స్థాయిగా ఉండేటట్టుగా ఏదైనా మార్పులు జరగడానికి ఏమైనా అవకాశం ఉందా? అది నేను అడిగే. అది కుదరదు. ఎందుకంటే మన డెమోక్రటిక్ సిస్టమ్ లో పీపుల్ హూ ఎలెక్ట్ పీపుల్ హూ ఆర్ ఈచ్ వింగ్ కు ఒక పరిమితి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ వింగ్ కు పరిమితి ఉంటుంది, లెజిస్లేటివ్ వింగ్ కు పరిమితి ఉంటుంది. వీఆర్ ది పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. కానీ ది పాలసీ మేకర్స్ ఆర్ డిఫరెంట్. The ministers are, you can give, collector can give award to a sarpanch, but collector cannot give award to the minister, or we can give జ్ఞాపికలు ఇవ్వచ్చు, మెమెంటోస్ ఇవ్వచ్చు, కానీ అవార్డ్స్ ఇచ్చే. అవార్డు గురించి కాదు నేను మాట్లాడుతున్నా. నా మీనింగ్ అర్థమైంది, మీ క్వశ్చన్ అర్థమైంది. కానీ మన సిస్టమ్ లో, డెమోక్రటిక్ సిస్టమ్ లో అది మంచిది కాదు. People elect somebody, we should make sure that good people are elected. సో ఎవరి మీద చిన్న చూపు కరెక్ట్ కాదు. నా కెరియర్ లో కూడా చాలా మంది మంచి పొలిటీషియన్స్ తో పనిచేసేందుకు అవకాశం వచ్చింది.
వరంగల్లో నేను ఉన్నప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండేవాడు. ఆయన సహాయంతో ఇట్ ఈస్ లైక్ 2 wings of the government, the bureaucracy and the political leadership. If we are able to have commitment to serve the people, a lot of things can be done. మనకున్న స్ట్రెంత్ మనకు ఉంటుంది, పొలిటీషియన్ ఉన్న స్ట్రెంత్ వాళ్ళకు ఉంటుంది. సో మనం దిస్ పొలిటీషియన్ వర్సెస్ బ్యూరోక్రసీ అని అట్లా అనుకుంటే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. రిక్వెస్ట్ శివకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం శివకుమార్ గారు. వస్తుంది, వాయిస్ వస్తుంది సార్. నేను శివకుమార్, జ్యోతిష్యం చేశాను సార్. సార్ నాది MA జ్యోతిష్యము, సర్వీసే చేస్తున్నాను. ప్రస్తుతం మస్కులర్ డిస్ట్రఫీ అసోసియేషన్ ఒక చేస్తున్నాము. అయితే ఐఎమ్ ఆల్సో ఏ మస్కులర్ డిస్ట్రఫీ పేషెంట్. సార్ మా దగ్గర ఒక 500 మంది అంటే ఇళ్ళల్లోనే ఉంటారు, కానీ మేము సర్వీస్ చేస్తూ ఉంటాము. సరే వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు కావాల్సినవి ఇవన్నీ కూడా వీల్ చేస్తే కానీ అన్ని కూడా. అయితే ప్రస్తుతం మన ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ భగవద్గీత ఒక్కటే కాకుండా ఈ భాగవత రామాయణాల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇది ఇతిహాస గ్రంథాలు ఓన్లీ అధ్యయన గ్రంథాలైనా, ఆచరణ గ్రంథాలైనా? ఆచరణ గ్రంథాలైనప్పుడు మనం ఆచరించడానికి ఏం తప్పు? దీన్ని మనం ఉపయోగించడానికి ఎట్లా ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది? చిన్న స్థాయి నుంచే పై స్థాయి వరకు. దీంట్లో యుద్ధాలకు సంబంధించింది, ఇంజనీరింగ్ కి సంబంధించింది, నీతి విధానానికి సంబంధించింది. శివకుమార్ గారు మీద అన్మ్యూట్ అయినట్టు. మొత్తం మీద అర్థమైంది క్వశ్చన్, అర్థమైంది శివకుమార్ గారి క్వశ్చన్. గీతాతో పాటు గీతా ఇట్ సెల్ఫ్ ఇస్ పార్ట్ ఆఫ్ మహాభారత్. సో రామాయణ మహాభారత్లో ఉన్న సందేశం ఇవ్వడం, ఆ ఎగ్జాంపుల్స్ కోట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నిజంగా మనకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏమైందంటే ఒక 30 సంవత్సరం నుంచి ఒక ఈ హిస్టరీ, ఎకనామిక్స్, ఫిలాసఫీ దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఓన్లీ సైన్స్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ, ఇంజనీరింగ్, మెడిసిన్ దాని మీద నిఘా పడింది. సోషల్ సైన్సెస్ వర్ నెగ్లెక్టెడ్. దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. హిస్టరీలో ఉన్న లెసన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం చరిత్రలో ఏం జరిగింది, those who don't learn from the history, they are bound to repeat it అని అంటారు. సో మనం చరిత్రలో ఉన్న మెసేజ్, చరిత్రం కూడా ఎంతవరకు కరెక్ట్గా రాశారు, వెదర్ కాకతీయస్ గురించి ఎంత రాశారు మన చరిత్రలో, ఎంతమందికి బయట వాళ్ళకి తెలుసు, అది అలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. కానీ నాట్ ఓన్లీ గీత, ది ఎంటైర్ ఇండియన్ హిస్టరీ, ది philosophy of India is there is lot to learn for the youth. సో ఓన్లీ ఒక ఈ సైన్స్ ఎడ్యుకేషన్ మీదనే నిఘా పెట్టకుండా ప్రతి ఒక్కరు ఫ్రమ్ 10th క్లాస్, ఫ్రమ్ 8th క్లాస్ నుంచి దే విల్ ప్రిపేర్ ఫర్ IIT ఆర్ మెడిసిన్, నీట్ ఎగ్జామ్. అది ఒక మెషిన్ గా తయారు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదన్న అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఇంకా టైం ఇవ్వగలుగుతారా సార్? ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక మీ ఇష్టం, మీకు 10 minutes టైం తీసుకుందాం సార్. ఇంకా సిపి శాస్త్రి గారు. నమస్కారం మహోదయ. నమస్కారం శాస్త్రి గారు. ఇప్పుడు నా వయసు 77. సంస్కృతంలో అభిలాష పెంచుకుని 75వ సంవత్సరంలో సంస్కృత భారతి వాళ్ళ నిర్వహించిన పరీక్షలు 4 పాస్ అయ్యాను. మన దేశాభ్యుదయం కోరి, దేశ రక్షణకి, దేశ ఐక్యతకి, అసలు దేశానికి మూల భాష అయినటువంటిది సంస్కృతాన్ని అభివృద్ధి చేయాలి. దేశ రక్షణ, దేశ ఐక్యత, ఏకభాషా సూత్రం అవలంబిస్తూ మన దేశానికి జర్మనీ వాళ్ళకి జర్మన్, ఫ్రెంచ్ వాళ్ళకి ఫ్రెంచ్, అలాగో మన భారతదేశానికి సంస్కృతం అనేటువంటి ఒక భాష ఉండాలి అన్న దేశం యొక్క ప్రముఖమైన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రశంసిస్తూ చట్టపరంగా ప్రభుత్వం ఏదైనా కృషి చేస్తుందా, ఎప్పటికైనా చేస్తుందా, లేకపోతే ఆటోనమస్ బాడీ NGO లాగా మరి కృషి చేస్తూ ఇలా ఉండాల్సిందేనా? దీనికి మీ అభిప్రాయం చెప్పగలరని నేను. చట్టపరంగా ఒక జాతీయ భాష, రాష్ట్ర భాష అని ఎన్ఫోర్స్ చేయడానికి గతంలో ప్రయత్నం చేస్తే దానికి ఆశించిన ఫలితాలు రాలేదు. మన పర్టికులర్లీ ఇండియాలోనే నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో తేడా,
తర్వాత అక్కడ ద్రవిడియన్ కల్చర్లో ఉన్న అపోజిషన్ ఫర్ హిందీ ఆర్ సంస్కృత్ అది కొంతవరకు దానికి అడ్డంగా వచ్చింది. కానీ ఏది ఏమైనా మన చట్టరీత్యా ఒక ఎన్ఫోర్స్ చేయడం కన్నా ప్రజలు దానికి ఒక ఆసక్తి పెంచి భయం కన్నా భక్తి ద్వారా ఈ ఒక మన ఉద్దేశం సాధించవచ్చు అన్న అభిప్రాయం. ఈ గీతాలోనే ఉంది, అవిభక్తం అవిభక్తేషు యూనిటీ ఇన్ డైవర్సిటీ. 18th chapter they are saying that we are the unity in diversity, that is the beauty of our country. We don't like Lord says, in whatever way yang mana puja chestaru, it comes to me. So we did not ఏ లాంగ్వేజ్ చిన్న చూపు దానికి చెప్పకుండా, కానీ సంస్కృతంలో ఉన్న మూల భాషగా ఖచ్చితంగా ప్రోత్సహించడం చాలా అవసరం. మన కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో అది ఒక ఇంపార్టెంట్ ఉద్దేశంగా పెట్టగలిగితే బాగుంటుంది నా అభిప్రాయం. ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది చెప్పలేము, కానీ ప్రయత్నం మాత్రం జరగాలి. కనీసం విద్యా విధానంలో అయినా మరి ఇంపోజ్ చేసి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. కనీసం విద్యా ఇప్పుడు ఆప్షనల్ లాంగ్వేజ్ గా కొంతమంది జర్మన్ నేర్చుకుంటున్నారు, ఫ్రెంచ్ నేర్చుకుంటున్నారు, అది అనవసరం. అది సంస్కృతం ఎన్ఫోర్స్ చేయవచ్చు అని నా అభిప్రాయం. చేసి ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుంది చూడాలి. ఓకే, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. పుల్లకండ ఉపేంద్ర స్వామి గారు. ఓం అస్మద్గురుభ్యో నమః. బిపి ఆచార్య గారని నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా ఇన్స్పిరేషనల్ స్పీచ్. నేను ఒక 30 years నుంచి టీచర్గా పనిచేస్తున్నా స్వామి. చాలా అద్భుతమైన ఉపన్యాసం ఇది. కానీ యాక్చువల్గా భగవద్గీతను పాఠ్య గ్రంథంగా మీరు అన్నట్టు టోటల్ టెక్స్ట్ కాకపోయినా ఒక 30-40 శ్లోకాస్ ఒక్కొక్క అధ్యాయం నుంచి ఒక 2 తీసేసుకుని చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది వైబ్రేషన్. మన కల్చరల్గా కూడా కొంచెం ఇంప్రూవ్ కావచ్చు, అన్ని సమస్యలు కూడా పోతాయి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు గాంధీ దగ్గర నుంచి మీ దాకా కూడా ప్రతి వారు కూడా అన్నిటికీ సమాధానంగా గీత చెప్పారు. మేము విశిష్టాద్వైత ప్రచారకులుగా చర్మ శ్లోకంలో అది చెప్తాం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎంత అద్భుతం అండి! ఆ ఒక్క శ్లోకం చాలు, అంత కంప్లీట్ వరల్డ్ మొత్తం కూడా సుసంపన్నం అవుతుంది. చాలా అద్భుతమైన జాతిని మనము ముందుకు తీసుకుని ఒక గ్లోబల్ సిటీని నిర్మించవచ్చు. చాలా అద్భుతం అండి. నేను కూడా దాసుడు ఒక ప్రయత్నం చేస్తాను. నేను ఒక 30 శ్లోకాస్ తీసేసుకొని పిల్లలకు అవి పంపించేసి మా సంస్థ తరఫున గీతా ప్రచారం కూడా చేస్తున్నామండి. ఓకే, ధన్యవాదాలండి పుల్లకొండ ఉపేంద్ర స్వామి గారు. ధన్యవాదాలు. ఉపేంద్ర స్వామి గారు, మీ చెప్పిన ప్రకారంగా ఒక 100 శ్లోకాస్ ఆఫ్ గీత, ఇంపార్టెంట్ శ్లోకాస్ పొందుపరిచి ఒక బుక్ లాగా చేయగలిగితే పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. స్కూల్లో ప్రతి లెవెల్లో కొంత సింప్లిఫై చేసి దానికి మీనింగ్ విత్ కంటెంపరీ రెలెవెన్స్ తోనే చెప్పగలిగితే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. దానికి సంస్కృత భారతి కొంత లీడ్ తీసుకోవచ్చు. ఓకే, రిక్వెస్ట్ లలిత దక్ష గారు. లలిత దక్ష గారు అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. నమస్కారం అండి, నా పేరు లలిత దాక్షాయణి. నేను సెంట్రల్ డిగ్రీ కాలేజీలో సాంస్క్రిట్ లెక్చర్గా చేస్తున్నాను. 16వ అధ్యాయంలోంచి నమస్తే అండి, గీతని భగవద్గీత శ్లోకాలు పెట్టారు. మా స్టూడెంట్స్ చాలా బాగా దాన్ని అందరూ కూడా కుల మత ప్రమేయం లేకుండా చాలా బాగా పఠిస్తున్నారు. అయితే నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఇలా మీరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ రాస్తున్నప్పుడు సివిల్స్ తెలుగు బాట్ని లేదా తెలుగుని ఆప్ట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా సంస్కృతాన్ని కూడా ఆప్ట్ చేసుకునే విధంగా అంతవరకు కూడా మీరు దాంట్లో భగవద్గీత శ్లోకాలు ఉండే విధంగా, గీతకు సంబంధించిన క్వశ్చన్స్ ఉండే విధంగా తయారు చేస్తే బాగుంటుందని నా ఆలోచన అండి. దీనికి మీ సహకారం అంటే ఆ సివిల్స్ పేపర్ తయారు చేసేటప్పుడు కానీ దాంట్లో కానీ గీతకు సంబంధించిన శ్లోకాలు కానీ సంస్కృతానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ సంస్కృతం ఆప్ట్ చేసుకునే విధంగా దాంట్లో గీత ఉండాలి. ఆ విధంగా ఏమైనా సజెస్ట్ చేయగలరా మీరు?
ఎగ్జామినేషన్ వాళ్ళకి యూపీఎస్సీ వాడు కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ యూపీఎస్సీ వాడు నిర్వహిస్తారండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వాళ్ళు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ గా సంస్కృతం కూడా ఇప్పుడు ఉందా లేదా నాకు తెలియదు, కానీ లేదండి ఉంటే బాగుంటుంది. ఉంటే బాగుంటుంది. తెలుగు ఉంది, బెంగాలీ ఉంది, ఇతర రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ సంస్కృతం కూడా పెట్టగలిగితే బాగుంటుంది. ఎంతమంది రాస్తారు. తర్వాత ఈ జనరల్ పేపర్స్, జనరల్ స్టడీస్ కానీ దేంట్లో కూడా గీతా గురించి క్వశ్చన్స్ ఉంటే అందరూ గీత చదువుతారు. ఇప్పుడు ఇండియన్ ప్లాన్ గురించి కానీ 5-year ప్లాన్ గురించి అగ్రికల్చర్ గురించి అందరూ చదువుతారు జనరల్ నాలెడ్జ్ లో. గీత గురించి కొన్ని క్వశ్చన్స్ ఉంటేనే దాంట్లో కొన్ని ఇష్యూస్ రావచ్చు. గీత గురించి అడగవచ్చు, వేరే ఇతర ధర్మ గ్రంథాలు కూడా అడగవచ్చు. గీత సారాంశం అదే. సో గీత గురించి అడిగితే తప్పు లేదన్న అభిప్రాయం. కాస్తనే బాగుంటుంది జనరల్ టాపిక్ లో కూడా. తప్పకుండా మీ సలహా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో యూనివర్సిటీలో పెట్టారండి, పార్ట్ ఏలో క్వశ్చన్ గా కూడా ఇచ్చారు. అందరు పిల్లలు చదువుతున్నారు గీతాస్లో షోడశోపాధ్యాయం అంతా కూడా. అదే విధంగా మిగిలిన ఎగ్జామ్స్ లో కూడా ఈ గీతని ప్రవేశపెట్టే ఈ సంస్కృతాన్ని కూడా ఆప్ చేసుకోమని చెప్తే బాగుంటుంది. ఆ సజెషన్ మీరు ఇస్తే బాగుంటుంది ఇలాంటి పెద్దలని నా అభిప్రాయం. మంచి సలహా అండి, మనం ప్రయత్నం చేస్తాము. మనం యూపీఎస్సీలో మన ఇక్కడ ఉన్న మన కాడర్ లో ఉన్న ఆఫీసర్ బసుదా మిశ్రా గారు సెక్రటరీగా ఉన్నారు. మీ లిఖిత పూర్వక సంస్కృత వార్త కూడా పంపిస్తే అది డిఓపిటీలో కూడా చూడగలుగుతారు. నమస్కారం. ఓకే, నమస్తే అండి. నమస్కారం. చందూరావు బెల్లంకొండ, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి. నమస్కారం చంద్ర గారు. మనం మేనేజ్మెంట్ స్టడీస్ లో చదివేటప్పుడు ఎంతసేపటికి ఇంకా పీటర్ డ్రక్కర్ గురించి లేకపోతే అలా పాస్ట్ ఫారిన్ ఆథర్స్ గురించి చదువుతాము. ఎక్కడ కూడా ఏది కౌటిల్యుడి గురించి కానివ్వండి, లేకపోతే మన మిగిలిన ఈ బాగా భగవద్గీతలో ఉన్న మేనేజ్మెంట్ స్టడీస్ గురించి కానివ్వండి, రామాయణంలో ఉన్న టెక్నిక్స్ గురించి కానీ ఎక్కడ కూడా దీన్ని పురాణంగా చూస్తున్నాం తప్ప, ఏదో మత గ్రంథంగా చూస్తున్నాం తప్ప ఇది ఒక మేనేజ్మెంట్ గ్రంథం అనే పద్ధతిలో చూస్తున్నట్టుగా అంటే నాకైతే అనిపించలేదు. అటెండ్ అయినా ఎక్కడ కూడా ఈ క్వశ్చన్ ఇది అలానే ఉంది. మీ సివిల్ సర్వెంట్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కానీ ఆథరైజర్గా మన ఈ గ్రంథాలని ఈ మేనేజ్మెంట్ స్టడీస్ ఇవేవో చనిపోయినప్పుడు పెట్టేవో లేకపోతే గుళ్ళల్లో ప్లే చేసే క్యాసెట్స్ కాదు అనే పద్ధతిలోకి తీసుకురావడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దానికి ప్రయత్నం చేయాలండి. ఇది ఇప్పుడు మనకు ఒక గీతాలో ఉన్న మేనేజ్మెంట్ సూత్రాలు టు రిలేటెడ్ టు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, అది ఎవరైనా ప్రయత్నం చేసుకొని బహుశా జరిగినాయి ఆల్రెడీ గీతాలో ఉన్న మేనేజ్మెంట్, దానికి పుస్తక రూపంలో తయారు చేసి మేనేజ్మెంట్ ప్రిన్సిపల్గా తప్పకుండా మనం ఒక లెక్చర్ కూడా తయారు చేయవచ్చు. బహుశా అరవిందరావు గారు ప్రయత్నం చేయగలుగుతారు. అరవిందరావు గారు వచ్చి మనకు గీతాలో ఎసెన్స్ గురించి మాట్లాడారు సివిల్ సర్వెంట్స్తో. అదేవిధంగా నేను రిక్వెస్ట్ చేసి గీతాలో ఉన్న మేనేజ్మెంట్ సూత్రాల గురించి కూడా ఎవరైనా ప్రయత్నం చేస్తే తప్పకుండా మన ట్రైనీస్కు చెప్పవచ్చండి. మంచి సలహా అండి. ధన్యవాదాలండి. కృష్ణ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నాది 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నాకు డేటా మళ్ళీ ఫ్యాక్ట్స్ తోటి మాట్లాడాలా ఉంది. ఇప్పుడు యావరేజ్ ప్రాపర్టీ ఐఏఎస్ వాళ్ళది ఎంత ఉంటుంది? ఇఫ్ ఐ టేక్ ఇప్పుడు మన ఒక శాంపుల్ పాపులేషన్ తీసుకున్న 10 years ఐఏఎస్ యా హై ర్యాంకింగ్ ఆఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాపర్టీ ఎంత ఉంటుంది? మళ్ళీ ఎన్ని జనాలు రిస్క్ తీసుకొని దే హ్యావ్ వాట్ sacrifice for the nation, patriotism measure చేయడానికి ఏ మెట్రిక్స్ ఉన్నాయి? మనం హౌ మెనీ పీపుల్ ఆఫ్ ఐఏఎస్ ర్యాంక్ ఆర్ రియలీ డెడికేటెడ్ టు కంట్రీ, హౌ మెనీ పీపుల్ ఎంత రిస్క్ తీసుకోనికి ఈ రోజు రెడీ ఉన్నారు? ఏంటంటే అందరికీ తెలుసు కరప్షన్ ఏముంది, ఎక్కడ ఏం జరుగుతుంది అందరికీ తెలుసు, ఇవి అన్ని అందరికీ తెలుసు. ధర్మం ఏముంది, కర్తవ్యం ఏముంది, ఎంత జనాలు రిస్క్ తీసుకొని పనులు చేస్తున్నారు. ఒక లిస్ట్ నాకు ఒక 10 ఆఫీసర్స్ ఇచ్చినారు అనుకోండి, దట్ విల్ బి గ్రేట్. అలాంటి స్టాటిస్టిక్స్ తయారు చేయడం కష్టం అండి. నో కరప్ట్ ఆఫీసర్ విల్ సే ఐఎమ్ కరప్ట్ ఆర్ డిఫికల్ట్ టు ప్రూవ్ దట్ ఈస్ కరప్ట్. కానీ నా అభిప్రాయంలో చాలా తక్కువ మంది ఇప్పుడు రిస్క్ తీసుకొని పనిచేస్తున్నారండి. ఎందుకంటే మన ధర్మం రక్షతి రక్షత అవన్నీ సందేశం చెప్పినా ఒక మెజారిటీ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ బికమ్ కాంప్లసెంట్. నాకు ఎందుకు రిస్క్ తీసుకొని పనిచేయడం,
నేను నా కెరియర్లో మంచిగా ఉంటే చాలు. సో ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతమందికి ఎంత ఉంటుంది? ది సివిల్ సర్వీసెస్ యాజ్ ఇట్ ఈస్ సాలరీ ఈజ్ నాట్ వెరీ హై కంపేర్డ్ టు కార్పొరేట్ సెక్టర్. ది సాలరీ when I joined the service, 700 rupees was my starting salary in IAS. సో అప్పుడు బేర్లీ సఫిషియంట్ టు హ్యావ్ ది మెస్ చార్జెస్ కానీ ఇది చేయడానికి. దీంట్లో డబ్బులు ఉండదు ఎక్కువ, కానీ అన్యాయంగా సంపాదించే వాళ్ళు చాలా మంది తయారైనారు. అది ఒక సివిల్ సర్వీస్కు మచ్చం. అలాంటి వ్యక్తులు సివిల్ సర్వీస్కు చెడ్డ పేరు తెస్తున్నారు. ప్రజలలో ఉన్న ఒక ఇమేజ్ దట్ సివిల్ సర్వెంట్ ది ఇంటెగ్రిటీ అండ్ ఆనెస్టీ షుడ్ బి రిటైన్డ్ అని ఆ ఫీలింగ్ మనం చేయగలిగితే బాగుంటుంది. సో దానికి ప్రభుత్వం ప్రోత్సహించి ఎవరైతే రిస్క్ తీసుకుంటున్నారో వాళ్ళని కాపాడడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఎవరైతే రిస్క్ తీసుకొని చేస్తారో వాళ్ళు ఇబ్బందులు పడతారు. మీరు ఇఫ్ యూ డోంట్ డూ ఎనీథింగ్, యూ డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్. You can't do anything wrong. That is the principle, so many of them follow. There is no incentive for risk taking, and there is no punishment for not taking risks. People can kalakshepam cheskoni 30 సంవత్సరాలు అట్లా కాలక్షేపం చేస్తున్నారు కూడా కొంతమంది ఉన్నారు. సో అది ఒక ప్రాబ్లం సివిల్ సర్వీస్ లో, అది అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ధన్యవాదాలు సార్, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇద్దామంటే ఎంతోనే టైం అయింది. 1.5 hours అయింది సార్. చాలా థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ క్లోజ్ చేసే ముందు తిరుమలేష్ గారిని ఒక చిన్న సూచనలు ఉన్నాయి సార్, ఒక 2 సూచనలు చెప్పాల్సిందిగా తిరుమలేష్ గారిని కోరుతున్నాను. తిరుమలేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. సర్వేభ్యో నమస్కారః. ఫాస్ట్ గా చెప్పండి. సంస్కృత భారతి స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ప్రజ్ఞా భారతి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మాసాన్ని, డిసెంబర్ మాసాన్ని గీతా మాసంగా ప్రకటించడం జరిగింది. భగవద్గీత సప్తాహం, అట్లాగే భగవద్గీత స్పర్ధ కార్యక్రమాలు, భగవద్గీత సంపూర్ణ భగవద్గీత పారాయణం, ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి పాఠశాలలో కూడా ఒక్కొక్క శ్లోకాన్ని ఒక విద్యార్థికి ఇచ్చి, అట్లా 700 శ్లోకాలని 700 విద్యార్థులకు ఇచ్చి మొత్తం భగవద్గీత పారాయణము ఒక పాఠశాలలో పూర్తి చేసుకోవడానికి సంస్కృత భారతి ఈ 3 సంస్థలు కలిసి నిర్వహిస్తున్నాయి. అట్లాగే ఒక్కొక్క పాఠశాలకి ఒక అధ్యాయాన్ని, ఇలా 18 పాఠశాలలకి 18 అధ్యాయాలను ఇచ్చి మొత్తం భగవద్గీత పారాయణాన్ని చేపట్టడం జరుగుతుంది. అట్లాగే ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు భగవద్గీత అభ్యాస కార్యక్రమం, దీంట్లో 18 అధ్యాయాల అభ్యాస కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు భగవద్గీత గురించిన సప్తాహం ఏర్పాటు చేసి ప్రముఖులచే భగవద్గీత పైన ప్రవచనాలు చేయించడం జరుగుతుంది. అట్లాగే 25వ తారీఖు నాడు గీతా జయంతి సందర్భంగా 1,00,000 మందితోని భగవద్గీత పారాయణం, ప్రతి ఇంట భగవద్గీత, ప్రతి నోట భగవద్గీత అని ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో కూడా భగవద్గీత ప్రచారం కావాలి అని 1,00,000 మందితో భగవద్గీత పారాయణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా దీన్ని ప్రచారం చేద్దాం. 25వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్లైన్లో మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. దాంతో పాటుగా మనందరం కూడా మన చేతిలో పుస్తకాన్ని, భగవద్గీత గ్రంథాన్ని చదివే అవకాశాన్ని మన అందరం కూడా పొందవచ్చు. ఒకేసారి ఈ యొక్క భగవద్గీత పారాయణాన్ని మనందరం 1,00,000 మందితో పారాయణం చేయాలని మనం లక్ష్యం పెట్టుకున్నాం. మరి దీని అందరం కూడా మనం సాధిద్దాం. 25వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సంస్కృత భారతి తెలంగాణ.com అనే వెబ్సైట్ లో మనకు లింక్ లభిస్తుంది. అట్లాగే సంస్కృత భారతి తెలంగాణ యూట్యూబ్ ద్వారా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. అట్లాగే ట్విట్టర్ ఇదే సమానమైన ఐడి ఉంటుంది. ఫేస్బుక్ లో కూడా సంస్కృత భారతి తెలంగాణ అనే పేరుతో మనకి ఐడి ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం ఉంది. మనందరం కూడా ఆ సమయానికి భగవద్గీతను పఠనం చేద్దాం. 10 మందికి ఈ విషయాన్ని చేరవేద్దాం. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మన జీవనాన్ని భగవద్ అనుగ్రహ జీవనంగా సాగిద్దాం. సర్వేభ్యో ధన్యవాదాలు.
అట్లాగే రేపటి సాధు. ప్రోగ్రామ్ సాధు. గురించి చెప్పండి. ఇంకొక చిన్న సూచన అండి, రేపు ఈ గీతా జ్ఞాన సప్తాహం ప్రోగ్రామ్ లో చివరి రోజు స్వామి పరమేశానంద స్వామి గారు ఉంది, ప్రామినెన్స్ ఆఫ్ గీతా ఇన్ మోడర్న్ లైఫ్ అనే ప్రోగ్రామ్ మీద వారు లెక్చర్ తీసుకుంటున్నారు. అందరు సకాలంలో విచ్చేసి ఆ ప్రోగ్రామ్ వినాల్సిందిగా కోరుతున్నాం. బిపి ఆచార్య గారు, నిజంగా మేము చాలా అదృష్టవంతులం. ఈ రోజు ఎన్నో విషయాలు చెప్పారు, అద్భుతమైన విషయాలు.